కవితలకు, తెలుగు కవిత్వానికి మరి ఆదికవి నన్నయ భట్టారకుడు గారిని మనం తలుచుకోవాలి. 2000 సంవత్సరాల పైబడి మనుగడలో ఉన్న అత్యంత విశిష్టమైన భాష. శ్రీకృష్ణదేవరాయలు ఆయన మాతృభాష తులు అయినప్పటికీ తెలుగు భాషలోని మాధుర్యాన్ని ఆయన ఆస్వాదించిన తర్వాత దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన కవుల్లో ఉన్న అష్ట దిగ్గజాలు కూడా అందరూ కూడా అలసాని పెద్దన్న కానీ, నంది తిమ్మన్న కానీ, అందరూ కూడా దుర్జటి కానీ, అందరూ కూడా ప్రఖ్యాతిగాంచిన తెలుగు కవులు, ఎన్నో గ్రంథాలు రచించిన మహానుభావులు. ఆ తర్వాత వ్యావహారిక భాషలో గిడుగు రామ్మూర్తి గారిని మనందరం గుర్తుంచుకోవాలి. ఎందరో మహానుభావులు తెలుగు భాషకి పట్టాభిషేకం చేసి ఈరోజు మరి ప్రపంచంలో సుమారు 15-16 కోట్ల మంది తెలుగు భాషని మాట్లాడుతున్నారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎందరో అన్నారు. సరే, దురదృష్టం మరి గతంలో కొందరు రాజకీయ నాయకులు మాతృభాషను కాదనుకుని పరభాష నేర్చుకోవాలి, అవసరమే. మన మనుగడలో మరి ప్రపంచమే చిన్నగా మారిపోతున్న రోజుల్లో వరల్డ్ ఈజ్ బికమింగ్ టూ స్మాల్ డే బై డే. మరి కొన్ని ఇతర భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ మాతృభాషను మర్చిపోయి మరి ఇతర భాష వ్యామోహం, పరభాష వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం కన్నా కూడా చాలా దారుణమైనది. మరి అటువంటి పరభాష వ్యామోహితుల్ని సరే ప్రస్తుతానికి మనం పక్కన పెట్టగలిగాం. మన భాషని ప్రేమించే వాళ్ళని దగ్గర చేర్చుకున్నాం. తెలుగు భాష గురించి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో మరి తెలుగు భాష మనది, నిండుగా వెలుగు భాష మనది, వచ్చిండన్నా వచ్చాడన్నా, అంటే వచ్చిండు అని అన్నా, వచ్చాడు అన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా అని మనకు ఈ మధ్య కాలంలో తెలుగు భాషకి ఒక గ్లామర్ అద్దింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మహానుభావుడు. వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాలి. మాతృభాష గురించి మన వెంకయ్యనాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, కళ్ళజోడు లాంటిది పరభాష, కళ్ళు మాతృభాష అని. నెల్సన్ మండేలా గారు ఆయన చెప్పింది అవతల వాడికి కాస్త తెలిసిన భాషలో చెప్తే అది తలకెక్కొచ్చు, కానీ అతని మాతృభాషలో మనం చెప్తే అది అతని హృదయానికి నాటుకుంటుంది అని నెల్సన్ మండేలా గారు కూడా మాతృభాష గురించి, మన తెలుగు భాష గురించి కాదు, ఎవరి మాతృభాషని, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన విలువలు అన్నీ మన మాతృభాషతో ముడిపడి ఉంటాయి. మరి అటువంటి భాషని అగౌరవపరచడం అంటే అంతకంటే అన్యాయం ఉండదు. తమిళనాడులో మీరు చూడండి, స్టాలిన్ గారు, ఎవరైనా అప్పుడు కరుణానిధి గారు కానీ, అవసరమైతే తప్ప అవతల వాడికి ఈ భాష రాదు అనుకుంటేనే వారు నేర్చుకున్నప్పటికీ కూడా ఆ భాషనే జస్ట్ కమ్యూనికేషన్ కోసం వాడతారు తప్ప ఏదో అవసరం లేని చోట ఇంగ్లీష్ మాట్లాడరు.